హాయ్ అండి, నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు క్యాబేజీ కర్రీ పెసరపప్పు వేసుకొని చేసుకుందాం. రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంది. వేడి వేడి చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి కానీ చాలా రుచిగా ఉంది. రెసిపీ చూసేసి మీరు కూడా ట్రై చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాము. కుక్కర్లోకి ఒక గరిట ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొద్ది కరివేపాకు, ఆనియన్ ఒకటి కట్ చేసినది, ఒక 2 టమోటాలు వేసి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడైతే నేను క్యాబేజ్ తరిగేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. పక్కన వాటర్ అన్నీ వంపేసి అది కుక్కర్లోకి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ పెసరపప్పు అయితే నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నానండి. అది బాగా వాష్ చేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్న క్యాబేజీలోకి వేసి అంతా బాగా కలుపుకుందాము. అలా ఒక 5 నిమిషాలు కలుపుకొని అంతలోపల దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి, వెల్లుల్లి రెవ్వలు, అల్లం ఒక 2 ఇంచులు వేసి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఇందులో మెయిన్గా ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నాము ఇక్కడ. అలాగే మూత పెట్టి మొత్తం పేస్ట్ చేసుకుందాం. అలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన క్యాబేజ్ అయితే కాస్త ఉడికింది. ఇందులోకి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలా అంతా వేసి బాగా మిక్స్ చేసుకుందాము. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి క్యాబేజ్లోకి ఎక్కువ వాటర్ వేయకుండా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 విజిల్ పెట్టేసుకుంటే మన టేస్టీ అయిన క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.